నమస్తే. రీసెంట్ టైంలో సోషల్ మీడియా వాడకం చాలా ఎక్కువైంది. అదేవిధంగా సోషల్ మీడియాలో స్కామ్ చేసేవాళ్ళు, ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువనే అయ్యారు. ఏందంటే రీసెంట్ టైమ్స్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా డిమాండ్ పెరగడం జరిగింది. హౌస్ వైఫ్స్ మోస్ట్‌లీ వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్‌నూన్ ఒక 2, 3 అవర్స్ ఫ్రీగా ఉంటాం కదా! ఫ్రీ టైమ్‌లో మనం ఏదన్నా డబ్బులు సంపాదించామని ఒక ఆలోచనతోటి, ఒక ఆశతోటి సోషల్ మీడియాలో సమ్ కన్సల్టెంట్స్‌ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కొంతమంది ఫ్రాడ్ మరియు స్కామ్ చేసేవాళ్ళు మీకు అప్రోచ్ అయ్యేసేసి, మీకు జాబ్ ఇస్తాము. మీరు డైలీ ఒక 2, 3 అవర్స్ వర్క్ చేసేయాలి అని చెప్తారు. అయితే రీసెంట్ టైమ్‌లో ప్రాక్టికల్ కేసులో ఏమైందనంటే, ఆన్‌లైన్‌లో రెస్టారెంట్స్‌కి రేటింగ్ ఇవ్వాలా, ఇన్‌స్టిట్యూట్స్‌కి రేటింగ్ ఇవ్వాలి. మీకు అమౌంట్ ఇస్తాము. డైలీ ఒక 2, 3 అవర్స్ అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీస్‌కి ఒక రూ. 1000 పంపియండి. దాని తర్వాత మీకు త్రిబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు అమౌంట్ పంపిస్తే ఒక 2, 3 టైమ్స్ అమౌంట్ వీళ్ళకు క్రెడిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ బ్లాక్‌మెయిల్ చేసేసి దాదాపు 40,000-50,000 రూపాయలు వీళ్ళ దగ్గరికెళ్ళి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది రిటర్న్ లేదు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన పర్సన్స్ త్రోలో మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయండి. అంతేగాని సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్ చెప్పారు, వాళ్ళు చెప్పారు అనేసేసి మీరు ఎక్కడ కూడా ప్రొసీడ్ అవ్వకండి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. ఎవరైనా మనకు జాబ్ ఇస్తున్నారంటే వాళ్ళే అమౌంట్ ఇస్తారు. అంతేగాని మన దగ్గర అమౌంట్ తీసుకునే పరిస్థితి అయితే లేదు. అలాగే డబ్బులు 3 టైమ్స్ మీకు ఎక్కువ ఇస్తామనేసి ఆశతోటి పోయి ఉన్నది పోగొట్టుకున్నట్టు చేసుకోకండి. దయచేసి ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను. అదే విధంగా ఈ అకౌంట్ మీకు ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చిరనుకో ఈ యొక్క కేస్ పైన, మీకు లింక్ ఉంది కాబట్టి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ యొక్క అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తారు సోషల్ మీడియా అది బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు చాలా కష్టపడాల్సొస్తుంది. మీ మీద కేస్ కూడా బుక్ కావడం జరుగుతుంది. అదే విధంగా ప్రశాంతంగా ఉన్న దగ్గర ఉండండి. అంతేగాని ఈ సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేసేసి అడ్డమైన లింక్స్ అని ఓపెన్ చేసి ఇబ్బంది పడొద్దు అనేసేసి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.